హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ నాదొక మెసేజ్ అనుకోండి, నా రిక్వెస్ట్ అనుకోండి. అదేంటంటే ప్రజెంట్ మనం చూస్తున్నాము న్యూస్లో ప్రతిరోజు ఏదో ఒకటి యాక్సిడెంట్ కేసులో వాళ్ళు చనిపోయినారు, వీళ్ళు చనిపోయినారని చూస్తుంటాము. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం హైవేలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, వెహికల్ కార్లలో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. ఓకేనా? కనీసం మనం ప్రాణాలను కాపాడుకోగలుగుతాం. పదే పదే ప్రభుత్వం వారు, పోలీసు వారు చెప్తా ఉంటారు మనకి, అయినా మనం పాటించాం. దయచేసి వాళ్ళ సూచనలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం కూడా బాధ్యత గల పౌరులుగా వాళ్ళని చెప్పే సూచనలు పాటిద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ముఖ్యంగా హైవే రోడ్లో చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఫ్రెండ్స్, జరగడానికి ఒక కారణం అంటే మనం ముందు ఒకరు పోతుంటారు అనుకోండి, మనం ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేసి దానివల్ల వాళ్ళకైనా ఇబ్బంది జరగవచ్చు, మనకైనా ఇబ్బంది జరగవచ్చు. ఒక 5-10 నిమిషాలు నిదానంగా పోయినంత మాత్రాన ఏం కాదు. మనం ఏం చేయాలన్నా కూడా మన ప్రాణాలు ఉండాలి. ప్రాణం ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. దయచేసి, ఎందుకంటే మన కోసం మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు మనం ఎక్కడ పోయినా కూడా. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా పోయేటప్పుడు ఒక 5-10 నిమిషాలు నిదానమైన పర్లేదు, నిదానంగా వెళ్దాం. ఓకేనా? ఇంకొకటి ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా పోయేటప్పుడు కూడా మనం కరెక్ట్గా పోయినా కూడా అవతల వాళ్ళు రాంగ్ రూట్లో రావడం వల్ల మనకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మనం 1-10 సార్లు ఆలోచన చేసి నిదానంగా పోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేనికైనా ప్రాణమే ముఖ్యం. మనం కొన్నిసార్లు ఎట్లుంటుందంటే మనం కరెక్ట్గా పోయినా కూడా అవతల వాళ్ళు రాంగ్ రూట్లో రావడం వల్ల కూడా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయొద్దండి. అదేవిధంగా మధ్య మత్తులో అసలుకే డ్రైవింగ్ చేయొద్దండి. ఓకేనా? ఒకవేళ మీకు నిద్ర వస్తుందంటే జరసేపు రెస్ట్ తీసుకుని కానీ తర్వాత డ్రైవింగ్ చేయండి. అంతే కానీ నిద్ర మత్తులో కానీ మధ్య మత్తులో అసలుకే కానీ చేయొద్దండి. అదేవిధంగా మనం బైక్పై వెళ్ళేటప్పుడు మనం ఎదురుగా ఏవైనా కుక్కలు కానీ ఆవులు కానీ ఏవైనా మూగ జీవాలు కూడా అడ్డు రావడం జరుగుతుంది. వాటిని మనం తప్పించే సమయంలో కానీ వాటిని మనం క్రాస్ చేసి వెళ్ళే సమయంలో కానీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎంత అర్జెంట్ అయినా కూడా ఒక 5-10 నిమిషాలు వీలైతే ముందుకు పోదాం. అంతేగాని ఇది అవసరం ఉంది కదా అని చెప్పి చాలా ఫాస్ట్లో వెళ్ళిపోయి పొరపాటున జరిగితే అప్పుడు సఫర్ కావాల్సింది మన కుటుంబ సభ్యులే, అవతల వాళ్ళు ఎవరు సఫర్ కారు. కాబట్టి బైకులపై వెళ్ళేటప్పుడు మన కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకున్నా సరే వీలైతే తొందర పోదాం. లేదంటే ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, మా అంటే తిరుగుతారు. అంతేగాని ప్రాణం కంటే ముఖ్యం ఏం కాదు ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.